సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడైతే మనం శ్రీశైలం చిన్నారుట్ల అడవిలో ఉన్నాము. ఇక్కడైతే గిరిజనులు ఉంటారు. ఈ గిరిజనులతో ఒకసారి మీరైనా కొద్దిగా దయచేసి మారుతారంటూ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవి ఇస్తే మేము కొద్దిగా ఈ పొలాలు వేసుకొని కదా కరెంట్స్ వేసుకొని ఇండ్లు మరి కట్టిస్తే మాకు కొద్దిగా మీరే సహాయపడండి. ఏమి లేదు అసలు వచ్చిన వాళ్ళ ఇట్లా తీసుకుని పోతారు. ఏం పట్టించుకునేది ఏమి లేదు. అసలు సోలార్ కూడా చెడిపోయింది. సుమారుగా నైట్ పాములు రాని ఏమని రాని ఇంకా అవుతున్న కరెంట్ ఉంది కదా అమ్మంటారు. ఏ కరెంట్ లేదు. మీరు ఇట్లా అడవికి వేటకి వెళ్ళటం అట్లాంటివి లేవండి. అవి లేవు లేవు. ప్రస్తుతానికైతే అయితే ఏం లేవు. మా సమస్యలో చెప్పుకున్నా ఈ ఒకరోజు 2 రోజులు అవుతున్నాయి కానీ ఎవరు చూడలేరు. మన జగన్ మన ఇప్పుడు జగన్ ప్రభుత్వం అతనే చూస్తూ అనుకున్నాము. కాకపోతే సీఎం నుంచి కూడా మాకేం అధికారం లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా 1 రోజు 2 రోజులు చూస్తారు. ఏంటంటే మీ సంవత్సరం చూస్తున్నాళ్ళయా అవుతున్నాయి పెట్టాము అన్నారు. 1 రోజు 2 రోజులు పట్టించుకున్నా మళ్ళీ ఏమంటే పంపిస్తున్నాం. మేము దాని తరపు నుంచి గుంటూరు దాకా ఇక్కడికి వెళ్ళి చూసుకొని చేస్తున్నా కానీ ఏం ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడైనా మన ఎస్టీ వాళ్ళు కొంచెం మాకు ఇలా వచ్చారు కాబట్టి మాకు ఏదైనా మేము చెప్పినా కొంచెం డిప్యూటీ సీఎం కానీ మన చంద్రబాబు గారికి కానీ అందిస్తే మాకు కొంచెం గొప్పల వాళ్ళ నుంచి సహాయం ఒకటి అందిద్దని మా నమ్మకం. శ్రీశైలం పడ్డగాడి నుంచి పూర్వకాలం మా తాతోళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పటి నుంచి కూడా వాళ్ళు రోడ్డు ఒకటి వచ్చినాయి. కొన్ని హౌస్లు వచ్చాయి కానీ పెన్షన్లు అలాంటివి కొంతమందికి అందుతున్నాయి, కొంతమంది లేవు. అసలు కనీసం రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాదు ఏంటంటే వాళ్ళు తెలియదు, చేయించుకోవడం తెలియదు. ఒక అధికారి చెప్పేవాళ్ళు కూడా లేరు. ఏంటంటే 1 రోజు 2 రోజులు చూస్తున్నారు, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఇక్కడ జనాభా ఎంతమంది ఉండొచ్చు? జనాభా వచ్చేసి ఒక 150-200 మంది ఉంటారు. 200 మంది కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి హౌస్లో ఒక 30-40 మంది ఉంటాయి అంతే. వాళ్ళు ఏం చేస్తారు ఉదయం పనులు? వాళ్ళకి ఎలా పనులు అంటే అడవిలోకి వెళ్ళి ఇంకా అయ్యా పళ్ళు తెచ్చి అమ్ముకోవడమే. ఓకే. మన ఫారెస్ట్ వాళ్ళు రోడ్డు అంటే గడ్డి కోయడం అలాంటి పనులు ఇస్తుంటారు. ఎంతవరకు రావచ్చు రోజు కూలీ? వాళ్ళకి ఎంత కూలీ వచ్చేసి రోజు 200 అండి. 200 రూపాయలతోటి అది కూరగాయలకే సరిపోతున్నాయి కూడా. ఓకే. మాకు ఇక్కడ అయినా కూడా మాకు ఎవరు నడుస్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్నారు. ఏం మంచి ఇబ్బంది వెళ్ళాలంటే దూరణాలు వెళ్ళాలి, అయితే సున్నిపెంట వెళ్ళాలి. మాకు కనీసం ఇక్కడ మంచిగా ఒక మామూలుగా డాక్టర్ లాంటి వాళ్ళు ఎవరినైనా ఒకరిని ఒక వారానికి అట్ట చూసుకున్నా కూడా మాకు ఇబ్బంది నడిపోద్ది. చిన్న పిల్లలకి ఇక్కడ వాతావరణం మారింది కదా, జలుబులు లాంటి జ్వరాలు లాంటివి చాలా వస్తున్నాయి. అదే ఒక డాక్టర్ వచ్చి మాకు చూసి వెళ్తుంటే అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారి చిన్న మాకు బాగాలేదు, రోజు రాకపోయినా. ఏంటంటే ముసలు ఉన్నారు, కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు కాడించైనా మా డిప్యూటీ సీఎం కాడించైనా మాకు ఏదో సహాయం మాకు లేదంటే కొద్దిగా అందితే ఆయన పేరని చెప్పుకుంటామండి. ఇప్పుడైనా అసలు ఇప్పుడైతే వచ్చిన వరకు అయితే మమ్మల్ని ఎవరు చూడట్లేరు. ఓకే. మాకేమి అందట్లేదు. అసలు అది చెప్పుకునేదన్నా మాకే చేసినట్టు లేదు. ఇక్కడ బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారా? మామూలు ఎంతవరకు చదివి ఉంటారు? మామూలుగైతే ఉంటారండి, కొద్దిగా ఉన్నారు. ఓకే. వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఇక్కడ డబ్బులు అందవు కదా, చాలా అందుకు అందరూ ఆపుకున్నారు. ప్రభుత్వం మీకు సహాయం ఏమైనా చేస్తుంది? ప్రభుత్వం నుంచి ఏమందలేదండి. ఏమందలేదు. ఓకే. మాకు ఐటీ నుంచి అదే ఆడిట్ నుంచి కొంచెం అందుతాయి కానీ వాళ్ళు చెప్పారు కానీ మా వాళ్ళు అంత పట్టించుకోవట్లేరు. ఏంటంటే చదవాలంటే డబ్బులు కావాలి కదా, అవి ఏమి అందట్లేదు. మాకైతే ప్రస్తుతానికైతే మాకు కొంచెం కరెంటు కానీ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ లాంటి రేషన్ కార్డులు లేని వాళ్ళు, కొంచెం ఆధార్ కార్డు లేని వాళ్ళు, అలా మాకు నుంచి గవర్నమెంట్ నుంచి ఎవరికైనా పంపించి ఇలా రేషన్ కార్డులు లేని వాళ్ళు మేము చేపిస్తామమ్మా అంటే చాలామంది చేపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లలు పేర్లు కూడా లేవు చిన్నపిల్లలకి. అంటే కార్డులలో రేషన్ కార్డులో పేర్లు ఎక్క ఎవరు అధికారి రావట్లేరు, ఏం చేయట్లేదు. మాకు ఏమైనా వచ్చినా మేము చేస్తాంలమ్మా, చేస్తాం చూస్తాం అని చెప్పి వెళ్తున్నారు అమ్మట్లో. అంతకు మించి ఏమి చేయట్లేదు. బ్యాటరీకి ఈ విధంగా కనెక్షన్ చేసుకొని సోలార్ పెట్టుకొని వీళ్ళకి ఛార్జింగ్ ఈ విధంగా ఉండబోతుంది. అయితే పాపం వీళ్ళు ఇలా పెట్టుకొని చూసారా ఒకసారి? ఇది నోకియా బ్యాటరీ. ఎన్ని గంటలు అవుతుంది ఛార్జింగ్ కానీ? 2 గంటలు. ఇప్పుడు ఎండ కొడితే 2 గంటల్లో ఛార్జింగ్ అయిపోతుందంట. పాపం వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. యాక్చువల్ అయితే మీరు దేనికి ఉపయోగిస్తారు మామూలుగా? మా చేతిలో ఉండాలి సార్, అది కంపల్సరీ ఉండాలి. మీ పూర్వకాలం వాళ్ళకు? మా పూర్వకాలం మా తాతగారు కానీ ఇలాగే. ఓకే. గోడలు ఇది కత్తి. ఓకే. ఇక్కడ ఉంటాయి. వస్తుంటాయి ఇక్కడికి? ఇక్కడికి వస్తే సార్ రాత్రి మేకను పట్టింది సార్. మేకను పట్టింది. పులే? ఎడగండు. ఎలుగుంది. ఓకే. ఎడగండు. ఓకే. ఇక్కడ ఏమేమి జంతువులు ఉంటాయి? ఇక్కడ ఎలుగుబాట్లు, పెద్ద పుల్లు. ఓకే. అవి ఉంటాయి సార్. ఓకే.
మీరు ఈ పని కాక వేరే పని ఏమైనా చేస్తారా మామూలుగా? ఉసిరికాయలు అట్లా తీసుకుంటాం సార్. ఓకే ఉసిరికాయలు, ఎలక్కాయలు, ఓకే చింతపండు అక్కడివి వచ్చినప్పుడు తీసుకుపోయి బయటలో అమ్ముకుంటాం సార్. రోజు కూలి ఎంత వస్తుంది? అవి వస్తే ఒక 20 రూపాయలు అట్లా వస్తాయి సార్. కర్ణాటక KARNATA కర్ణాటక. KA ఇమిగ్రేషన్ స్పెల్లింగ్ చెప్పండి. IMMI GRA TION ఇమిగ్రేషన్. ఇమీడియట్లీ స్పెల్లింగ్ చెప్పండి. IMME DIE DIE TATELY. 2 2 जा 4, 2 3 जा 6, 2 4 जा 8, 2 5 जा 10, 2 6 जा 12, 2 7 जा 14, 2 8 जा 16, 2 9 जा 18, 2 10 जा 20. వెరీ గుడ్. నీకు ఏదొచ్చు? ఏదొచ్చుదా? ఏం పేరు నీ పేరు? భయన్న. చెప్పురా. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for goat, H for hen, I for ice cream, J for jug, K for kite, N for lion, M for monkey, N for nest, orange, P for parrot, Q for cream, R for red, S for sun, T for tiger, for umbrella, V for wind, W for watch, X for sun, Y for yak, Z for zebra. గుడ్, వెరీ గుడ్. APPL యాపిల్. చెప్పమ్మా. A P apple, BAT బ్యాట్. B bat, C cat, D dog, E egg, F X fox, G gun, H hand, I ink, J jig, సూపర్, బాగా చెప్పామ్మా. ఏం పేరమ్మా నీ పేరు? Lakshmi. లక్ష్మి. ఎన్నో క్లాసు? Second. ఈ రాసి ఏ దిద్దారు. ఓకే. ఇమీడియట్లీ ఇమీడియట్లీ స్పెల్లింగ్ చెప్పండి. IMDIENTLY ఇమీడియట్లీ. ఏంటది? ఒకసారి మళ్ళీ చెప్పండి. IMDIENTLY. IMM కింద రాయండి. IMM DIA TELY. ఏ తర్వాత TELY. ఇది కొటేషన్. ఇమిగ్రేషన్ స్పెల్లింగ్ చెప్పండి. EMI GRE TIAON. అలా ఏముందంటే ఏమొచ్చింది? అదేంటది? IMI GRE TION. IMMI GRE GRATAON. కరెక్ట్ స్పెల్లింగ్. పైన రాయండి. TION.